చెప్తా మా అక్కతోనే చెప్తాను అని మాట మా అక్కతోనే చెప్తా చెప్తాను అని మాట మా అక్కతోనే చెప్తా చీర ఈ సంక్రాంతి నేనేనా నేను కొనుక్కోవాలా నేనంటే మధ్యలో వచ్చి గబ్బులు ఏమినావు కదా నువ్వు నువ్వు కొనుక్కోవాలన్నావా ఎవరితో నీతో ఏ మనుషులు రా నాయన ఊడుసారు నన్ను ఏ మనుషులు రా నాయన ఊడుసారు నన్ను Audio Jungle. రానా తింటివా కూర్చో తిన్నావా తిన్నాడు సరే కానీ సాయంత్రము గోబీ మంచూరికి పోదాము అక్క వచ్చిందా కాలేజ్ నుంచి సుజాత మీ అక్క వచ్చిందా ఇద్దా ఎవరు లేరు కదా బయట వాడు వస్తానని ఫోన్ చేసినాడు వాడు వచ్చే లోపల నువ్వు టక్కని తీసుకొని చీర తీసుకోండి చీర ఎంత బాగుంది సుజాతకులే గాని చీర ఎంత బాగుంది సుజాతకులే గాని అక్క చీరలు కట్టుకోదు ప్యాంట్ షర్ట్ అక్క అవునా వచ్చే కదరా నాయనా వీడు వచ్చే కదరా నాయనా వీడు ఏం చెప్పొద్దు ఆ డోర్ అట్టమే ఈ చిల్లర ఇలా వస్తాడు ఇంటి పక్కన మర్యాద పోతుంది ఏ చిల్లర కాలే వాడికి కొనుక్కునేకరా ఇది చీర అనేది ధర్మవరంలోను మనకి పుట్టపర్తిలోను పెనకొండలోను ఈ టైప్ 3 రకాలు వస్తాయి చీరలు ధర్మవరంలోను మనకి పుట్టపర్తిలోను పెనకొండలోను ఈ టైప్ 3 రకాలు వస్తాయి చీరలు నువ్వు వింటావా అమ్ముకునేది కాదు చెప్తాను ఎప్పటికైనా యూజ్ పడుతుందని నువ్వు వింటానంటే ఈ నువ్వు లేదు లోపల పోతా అంటే ఏం చేయాలి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అసలు నువ్వు పిలిపించేది ఏంది నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అన్ని మర్చుకొని ఏం చెప్పినా నువ్వు ఫోన్ నీ చార్గెట్లు ఐస్ క్రీమ్ అన్ని కొనిచ్చానా చెప్పు ఇప్పుడు అది కాదు చెప్తా ఇప్పుడు ధర్మవరంలో నువ్వేడు చెప్తాను అక్కగీలని మళ్ళీ బయట పెడతానవో బయట పెడతానవో నేనేదో ధర్మవరం చీర అది బయట చెప్ వాడు ఊరికి చెప్తాడు నేను నిజం నువ్వు వింటా అంటే నువ్వు ధర్మవరంలో అయితే 3 వస్తా 3 మీటర్లు వస్తుంది చెప్తున్నాడు నువ్వు కూర్చో చీర అవుతుంది ఇప్పుడు నువ్వు ఐస్ క్రీమ్ కొనిచ్చి ఫోన్ ఎత్తరా ఏమెత్తరా నువ్వు నేను చెప్పిన అక్కతో అక్క ఏమో ఇంకా నాకు చెప్పలే బాబు నీకు ఫోన్ ఎత్తితే ఏమి ఎత్తకపోతేనేమి నాదే ఎత్తలే ఫోన్ ఎత్తితే ఏమి ఎత్తకపోతేనేమి నాదే ఎత్తలే చెప్తాను నువ్వు నిన్న అన్ని కొనిచ్చే కదా నువ్వు నేను అక్కతో చెప్పే మాట చెప్పిన అక్క ఇంట్లే అసలు నేనేం చేయాల అప్పుడు ఉండని చెప్తాడు ఉండని చెప్తాడు అది వానికి కూడా కోప్ చెప్తాడు అక్క ఇన్లే కదా అక్క ఇనాలంటే మనం ఏం చేయాలంటే ధర్మవరము ఏడైనా సరే మనం ఏదైనా చీర కొనుక్కొని పోయి చీర కాదు నా ప్యాంట్ షర్ట్ చాలా ఇష్టం అక్కకి నువ్వు కొనియాలనుకున్నావా ప్యాంట్ షర్ట్ కొనిచ్చేంత నీతో డబ్బులు నీతో డబ్బులు ఇప్పుడు లోపల ఉండనా ఇప్పుడు నీ జేబులో డబ్బులు ఎంతున్నాయి చెప్పు నీ జేబులో ఎట్లా కొనిస్తాను నీకేమి ఎట్లా కొనిస్తాను నీకేమి కూర్చోస్తా డిస్టర్బ్ చేయొద్దు ఓ నిమిషం కాదు నువ్వు చీర ఏంటి కదా నువ్వు ఎవరు చీర మక్క ఇయ్యాలి కదా ఇది నేను ఏదో లైన్ లో పెట్టుకుంటాట నువ్వెందుకు మధ్యలో దూరి బొద్దాంగులు వస్తాను నేను ఏదో లైన్ లో పెట్టుకుంటాట నువ్వెందుకు మధ్యలో దూరి బొద్దాంగులు వస్తాను ఎవరు ఏంది భయ్యా నువ్వు చెప్తాడు చెప్పని ఎంత ప్రేమించిందిరా నేను చీర నేను ధర్మంలో చీర కొంటే నీకేం నష్టము బాక్స్ పైన పెట్టు లేదా తలకాయ పోలుకుంటా తలకాయ పోలుకుంటా అదే పెట్టు కాదు అది అట్లా ఇప్పుడు ధర్మం బాగుంది చీర సాఫ్ట్ ఉంది కానీ అక్కకి ప్యాంట్ షర్ట్ అంటేనే చాలా ఇష్టం ఉన్నా ప్యాంటు షర్టు కావాలంటే నాకు 10 జతలు ఇస్తా నీకు 10 జతలు ఏంటికి
ఏం చేస్తావు? ఏమే నీ ఫ్యాన్ నా శివన్న ఇట్లా రా నా ప్యాంట్లు ఇస్తాగా ఎవరు నా వేసుకుంటే తప్పేముంది? నీకు పట్టవురా నేను ఇచ్చినా చిన్నగైతాయి. నేను కొనిస్తా అంటే నువ్వు కొనిస్తావా? నువ్వు కొనిచ్చుకో, నేను పట్టు చీర ఇచ్చుకుంటా. అది కూడా ఎందుకు చెప్తాడు? ఇష్టం ఉన్న సంక్రాంతికి కొనియాలనుకున్నాను, కొనిస్తాను ఎకరాలేమన్నా కొనిస్తా నాకు కొన్ని పట్లు కానీ సంక్రాంతికి లేదంటే ఆ నీకే సంక్రాంతి కొనిచ్చిన అనుకో కట్టుకుని రాపు. మళ్ళా నీ కొనిలాంటివి కొన్ని బట్టలు ప్యాంట్ అంగి ఈడు పట్టు ప్యాంట్ అంగి ఆ బాబు ప్యాంట్ అంగి అంటే ఇంకా చీర ఎవరు నువ్వు కట్టుకుంటావా? నేను కట్టుకోవాలా? వచ్చి అక్కడ తెచ్చిరా అంటే పనికి వాళ్ళు రోడ్డు పైన అందరికి ఇచ్చుకుంటాను నువ్వు అంటే మీ అక్కని పనికి మళ్ళీ నేను రోడ్లో పోయేదన్నాడు చూడు సుజాత. చెప్తా మా అక్కతోనే చెప్తాను అని మాట మా అక్కతోనే చెప్తా పోయి చీర ఈ సంక్రాంతి నువ్వు కొనిచ్చుకోవాలన్నావా? ఎవరితో? ఏ మనుషులు రా నాయన ఊడుస్తున్నారు నన్ను వాడిని వేసేస్తావా? వేసేవా? వాడు చూడు చాక్లెట్ 100 కొనిచ్చినా నీ పక్కే ఉన్నాడు. ఇప్పుడు చీర వద్దు, అక్క చీర కట్టదు, ఏమి ప్యాంటు షర్ట్ వేసుకుంటాడే దీనికోసం కొనిచ్చుకుంటాడు. రేపు పొద్దుట వేసుకుంటాడే దీనికోసం కొనిచ్చుకుంటాడు. రేపు పొద్దుట ఇద్దరికి తలా మీటర్ కట్ చేసి కుట్టిస్తా. నీకు పంజాబ్ డ్రెస్ వానికో చీర గుర్తుపెట్టుకో. నా దగ్గర గేమ్స్ ఆడద్దండి. నాలో ఉన్న స్కూల్లే సంక్రాంతి ఇంకా రాలే. ఇద్దరిని గొబ్బెమ్మ చేసి ఇంటి ముందర సంక్రాంతికి పెడతా. గానకాలు చేయకోకుండా చీరిచ్చిరా ఏమే కూర్చో నీకంటే కోపము నాకు నీ మీద కంటే వాడి మీద వస్తుంది. వాడు నవ్వుకుంటూ కోసేస్తా అట్టలే నిన్ను కొడతా. అప్పుడేమి నిన్ను కొడతా? ఎందుకు చేతకండా? నువ్వు పోడిపోయాడు కదా, వాడిని కొడితే నువ్వు వస్తా అంటావు. డైట్ నిన్నే కొడతా. వాడేందుకు వాడరమ్మను? మీ అక్క చీరి వీనికి గాజులు ఇస్తా. ప్యాంటు షర్ట్ నీకే వానికే ఇద్దరు ఒకటే రకంగా ఉన్నారు కాబట్టి ఇద్దరు నాతో కొనిచ్చుకోవాలని చూస్తాను. నాకు ఒక్కనికి ఇప్పి ఆ మనిషికి బట్టలు ఉన్నాయిలే, నాకు ఒక్కనికి ఇప్పి చాలు. సరేరా నీ బట్టలు ఇప్పిస్తా, పోయి చూపిస్తావా? ఉండనే మాట్లాడుతున్నా. ఒక నిమిషం రే, నేను ఎంత చేస్తే నువ్వు నా పక్కకు వస్తావు చెప్పు. ప్రతిసారి మోసం చేయకు. బట్టలు ఇప్పిల్లా, నైట్ రోడ్లు ఇప్పల్లా, నీకు బట్టలు యాడిప్పల్లా, వాని బట్టలు ఇప్పిల్లంట. నీ బట్టలే కాదు, వాడు అడిగిన దానికి నీడు చెప్తాడు. నీ బట్టలు ఇప్పిల్లా, వాని బట్టలు కూడా ఇప్పల్లా. ఇప్పేది కాదు, కొత్త షర్ట్లు 4 ప్యాంట్లు 4 ఇప్పేసి 4 ఇప్పాలంటే టైం అవుతుందో నాకు అంత లేదు. 2 జతలు నువ్వు వేసుకో, 2 జతలు నువ్వు వేసుకో. నేను ఈడిప్పుతా, నేను తీసుకొని మైండ్ రోడ్డు బైపాస్ లో ఇప్పుతా, ఓకేనా? బైపాస్ లో ఇప్పుతా, ఓకేనా? మరి ఇప్పలు నాకేమంటే ఇప్పుకోండి. నువ్వు వాడిని ఇప్పు, వాడు నీది ఇప్పుతాడు. నా బొంగులో గట్ట చీర వచ్చిందేంటికి? నేను ఇప్పేదాని గురించి మాట్లాడుతున్నాను. ఎన్ని జతలు కావాలా? ఓకే, 4, 5 కొనిస్తా. 10 కొనిస్తా. 20 కొనిస్తా. 20 కొనిస్తా. 20 కొనిస్తా. 20 కొనిస్తా. నేను 100 కొనిస్తా. నేను వీని చంపేస్తా. చూసుకుందా? ఇది ఓకేనా? నువ్వు నేను కొట్టుకుందా, ఎవడు మిగులుతా వానికి. ఆ పాప ఎవరు సాధన అవుతుందో నువ్వే చెప్పు. సరే, ఏం సాధన అవుతుందో చెప్పు. నాకు ఎవడైతే ఎక్కువ బట్టలు తెస్తాడో వానికి అక్కని సెట్ చేస్తా నేను. నువ్వు అక్కను అమ్ముతానవా? అమ్ముతానా?
మర్సలు మాట్లాడవా నీకు చెప్పాలి చెప్పు టంగు స్లిప్ అవుతుంది మాట్లాడవా నీకు చెప్పాలి చెప్పు టంగు స్లిప్ అవుతుంది నువ్వు మాట్లాడవచ్చు అనుకో స్లిప్పే కాదు స్లిప్పర్స్ కూడా వేసుకుని నడుస్తుంది మళ్ళీ ఏంది నువ్వు మాట్లాడేది నువ్వు? వాళ్ళ వాడు నువ్వు. ఎవరు ఎక్కువ బట్టలు కొనిస్తే వాళ్ళకి సెట్ చేస్తా అంటాడు ఇండైరెక్ట్ గా వాడు చెక్ చేస్తాడు వాడు. నువ్వు ఎక్కువ కొనిస్తే టంగు స్లిప్ కాదంటావు ఏంది కొలుస్తావు చూడు ఏయ్ మూడు ఉంగరాలు చైన్ పెట్టేసినా నీకు బట్టలు ఎన్ని షాపు కొనిస్తా నేను ఒక్కరు చెరువునిస్తాను అడగ తిన్నా కూడా నొప్పు తిన్నా కూడా ఒప్పుకున్నాడు అడుక్కొచ్చేంది వేరే వాళ్ళు వేసుకున్న బట్టలు పాత పిల్లకలు ఇచ్చి వానికి ఏ పిల్లనే కదా నాకు ఆ సంబంధం లేదు బ్రాండెడ్ నాకు ఈ చీర వాళ్ళ ఇంటికాడ ఈ రోజు దిగల్లా ఆ పాప చీర కట్టుకొని గుడికి పోవాలా చెప్పింది నా అక్కదరా నీకెందుకు ఎక్కదరా నీకెందుకు ధర్మం పట్టుచీర అంటాడు నీకెందుకు? యా షాప్ లో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ పట్టు చీరేనా ఇది పట్టు చీర చూడి నీకెందుకు అవన్నీ బయటకు ఎందుకు పెడతాను అదే అన్ని సెకండ్ హ్యాండ్ లో ఫిఫ్త్ హ్యాండ్ లో నీకేలా అవన్నీ బయట ఎందుకు పెడతాను అంత చీప్ యాల్ చేస్తాను నన్ను చీపే నేను చీపు నువ్వు చిల్లర నేను చీపు నువ్వు చిల్లర నువ్వు సరే నువ్వు చీపు నేను చిల్లర ఓకేనా ఎవడు గోల్డా ఎవరి దగ్గర ఎక్కువ ఉంది గోల్డ్ ఎవరి దగ్గర ఉంది గోల్డ్ నువ్వు గోల్డా పొయ్యాడం కుదో పెడతాను పనికొచ్చినప్పుడు అంతవరకు నోరు ముసుకొని పొయ్యాడం కుదో పెడతాను పనికొచ్చినప్పుడు అంతవరకు నోరు ముసుకొని కూర్చో పొయ్యి ఓ నిమిషం కవర్లో పెట్టిస్తా పొయ్యి అక్క మీ అక్కకి చెప్పి సుజాత అక్క సుజ్జియాను అనేది ఈడా ప్రాణం ఇవా అది వాడు డీల్ అంటాడు నాతో గీకించుకుంటాడు డీల్ అంటాడు నాతో గీకించుకుంటాడు రాసి మళ్ళీ మీ పక్కే తిరుగుతాడు ఇప్పుడు నువ్వు సమయానికి వచ్చి కాపాడు లేకపోతే వీడు నాకు చీర అక్కకి నచ్చలే బట్టలు కొనుక్కోవాలని వీడు కొనుక్కోవాలన్నాడు అది అది ఇప్పుడే నా మనిషి వాడు ఎప్పుడైనా కాదు ఇప్పుడైనా డీల్ చెప్పండి నేను ఎవరికి నీ డీల్ నాకు తెలుసు నన్ను బకరా చేయాలని చూస్తాను వాడిని సపోర్ట్ పోవాలని చూస్తాను డీల్ చెప్పండి చేస్తా డైట్ ఇల్లు చూపిద్దురా డైట్ ఇల్లు చూపిస్తు డీల్ ఏం నీకు డ్రాయర్లే కొనిస్తావు 30 నాకు డ్రాయర్లు వద్దు చూడు నాతో నువ్వు వేసుకోవు కాబట్టి నీకు నాకు అదే వస్తుంది మైండ్లోకి సరే నాకు టైం లేదు ఈ చీర మళ్ళా ఐరన్ చెప్పినట్టు డబ్బులు అవుతాయి ఉతికిల్లా చూడు ఐరన్ చేసాక డబ్బులు అయిపోతాను దాని క్వాలిటీ పెడతాడు నువ్వే క్వాలిటీ పెడతావు నువ్వు ఏది పెడతావు క్వాలిటీ పెడతా ఇప్పుడు చెప్తా చీర పోలేదో ఈ చీరతోనే వీని గురేస్తా నువ్వు వాడిని కాపాడుకుంటావు మనిషికి వేసుకో నాకు చూసివా వాడు మాటలు అంటాడు ఎవరు పక్కున్నాడు నీకు తెలుసు వాడు ఈ పక్క ఉన్నాడు నాకు తెలుసు ఇప్పుడు ఈ చీర ఏం చేయాల డబ్బులు వేస్ట్ అయినాయి 15,000 నువ్వు 7,500 వీడు 7,500 కట్టించేది యోన్ కర్మ నువ్వు ఇచ్చావు ఎందుకు నువ్వు ఏడిపోతున్నావు సరే ఇప్పుడు 20,000 రూపాయలకి అమ్మేస్తా చీర నువ్వు తీసుకుంటావా 20,000 రూపాయలకి అమ్మేస్తా చీర నువ్వు తీసుకుంటావా 1000 రూపాయలకి 700 ఇస్తా 700 కాలే యాడికి యాడి ఫస్ట్ యాడికి పోతానో చెప్పు చీర తీసుకొని నువ్వు చెప్పు ఇప్పుడు నాకు చెప్పిపో నాకు 700 కావాలా ఇప్పుడు చీర ఏం చేద్దామని నువ్వు నాకు చెప్పు అన్నాను ఇడికి వచ్చి మర్యాదంగా చెప్పిపో చెప్పే అవకాశం లేదు నువ్వు చెప్తా చెప్పే అవకాశం లేదు నీకు చెప్పే అవకాశం ఉంది చెప్పు నీకంత సీన్ నా సీన్ లేదు నీకుంది చెప్పు నేను నాకు చెప్పలేను ఇప్పుడు ఎందుకు తీసుకున్నావు 700కి ఎందుకు కొనుక్కున్నావు చెప్పు నా ఇష్టము నాకు ఇష్టం నువ్వు ధైర్యం మొగోళ్ళ లెక్క చెప్పు చెప్పలేవా నువ్వు ధైర్యం మొగోళ్ళ లెక్క చెప్పు చెప్పలేవా మొగోడైతే చెప్పు కాదా చెప్పి మీ అక్క దగ్గర పోయి వాడు మొగోడే కాదు శాతకానోడు అని చెప్పు చీర ఇష్టం అన్నట్టు ఇష్టమే అలా చెప్పు చీర తీసుకుని ఎవరి దగ్గర పోదాం చీర తీసుకుని ఎవరి దగ్గర పోదాం నాకు ఇష్టమే ఇసిరినావు కదా 700 కదా 700 కదా ఏం చేస్తావు తీసుకుపోయి ఆ బాబుకి ఇల్లు అన్నావు నువ్వు ఆ బాబు పెట్టా నీకు చాతక నీకు 700 కావాలా అరేటేలే నువ్వు మొగోళ్ళ లెక్క చెప్పు మళ్ళా ఆ బాబుకి ఇస్తానని చెప్పు నాకు గుర్తుగా పెట్టుకుంటా నాకు చెప్పన్నా కదా నేను బ్లాక్ అయితే చెప్పు మొగోడు కాదా మొగోడు కాదంటే చూడు
చెప్పు ఆ చీర తీసిపోయి ఏం చేయాలనుకుంటారా? తీసుకుపోయి నా లవర్కి ఇస్తానా? ఎవరికి? నా లవర్కి ఇస్తానా? అది కదా నా లవర్కి ఇస్తా. ఏమైతే ఏం కాదు. నీ అక్క చెప్తా నీ చీర ఎత్త పోయి ఎవరికో దానం చేయాలని చూస్తాడు ఇయ్యడానికని. నీ చీర ఎత్త పోయి ఎవరికో దానం చేయాలని చూస్తాడు ఇయ్యడానికని. ఏమే ఇప్పుడు ఈ చీర దాచి పెడతా, చీర పోయిందని చెప్తా, వీడియో చూపిస్తా, నువ్వు తీసిపోయి ఇస్తావా? ఇంట్లో చీరలు తీసిపోయి నువ్వు వేరే వాళ్ళకి ఇస్తావా? సిగ్గులేదా? సిగ్గులేదా? ఎవరు? నేను అమ్ముకుంటా. ఎవరు అమ్మినారు? నేను నువ్వు చెప్తావా నేను అమ్మినానే? నువ్వు చెప్తావా నేను అమ్మినానే? నేను అమ్మినానా? ఇప్పుడే నమ్ముది. ఓకే ఓకే ఉండు, ఒక నిమిషం ఉండు, నువ్వు మాట్లాడుకో. పట్టుకో, ఒక నిమిషం చెప్తా. ఏం చేస్తుంది చెప్పు. సరే కానీ పట్టుకోరా, ఉండో నిమిషం ఉండు. శివన్న గిఫ్ట్ ఇచ్చినాడు. ఇద్దరు ఇరుక్కున్నారు. మీ అక్కకి ఇదే చూపించేది. ఇప్పుడు నువ్వేమో చీర తీసుకోవాలని చూసినావు, ఏమి నువ్వేమో వాని వత్తాసు పలుకుంటే మధ్యలో మీడియేటర్ చీరలు చూసినావు. లే ఇద్దరికి ఈ రోజుకిన బూడిపిపోతే ఏమి అట్లా కాదు యాడికి అంటే తీసుకుపోతాను చీర. అద్దా తీసపోయేది కూడా వీడియో తీసుకుంటా చూడు. అద్దా చెప్పుకో. వానికి ఉంది చూడు భయము. యాడిపోతాను ఇద్దరు. నేను వస్తా. నేనే ఏం చేయలేదు. నువ్వు గెడైద్దు యాడిపోతా. నేను వస్తా. డే బాగా ఫస్ట్